ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణీ జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు వార ఫలితాల్లో 24వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే, ఈ వారం బుధుడు ఇంతకాలం నీచ స్థానంలో ఉన్నటువంటి మీనరాశిలో ఉన్న బుధుడు మేషంలోకి 26వ తేదీ మారుతున్నాడు. అలాగే మేషంలో గురువుతో కలిసి ఉన్నటువంటి బుధుడు 26వ తేదీ నుంచి, అంతకుముందు బుధుడు రవి రాహువుతో కలిసి మీనంలో ఉన్నాడు. అలాగే చంద్రుడు ఈ వారం మొత్తం కూడా సింహరాశి నుంచి వృశ్చిక రాశి వరకు ప్రయాణం జరుగుతుంది. కన్యారాశిలో కేతువు, కుంభరాశిలో శుక్ర శని కుజుల యొక్క సంచారం జరుగుతుంది. ఇక ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వాళ్ళకి, లగ్నం తెలియని వారి రాశివారు ముఖ్యంగా ఏ విషయాలు మీకు బాగా కలిసి రానున్నాయి, ఏ విషయాల పట్ల మీరు జాగ్రత్త తీసుకోవాలి, దేవతా ఆరాధన, గోసేవ, గ్రహారాధన ఏం చేసుకోవాలనేటువంటి విషయాన్ని మనం ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. కుంభలగ్నము, కుంభరాశి. కుంభం వారికి కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క రాశిలోని శని కుజ శుక్రుడి యొక్క సంచారం జరుగుతుంది. శుక్రుడు కొంతవరకు సపోర్ట్ చేస్తున్నాడు, కాకపోతే కుజుడు అక్కడ ఉండి శనితో కలిసి ఉన్నందుకు రాబోయే 40 రోజుల వరకు కూడా కాస్త తల్లిగారి ఆరోగ్య విషయంలో కుంభం వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి. కొంచెం మానసికంగా స్ట్రెస్ ఉంటుంది తల్లిగారి ఆరోగ్యం వల్ల. దీనికి చిన్న రెమెడీ ఏమీ లేదు, ఏం కంగారు పడకుండా సింపుల్గా నువ్వులు, కందులు దానంగా ఇవ్వండి. ఇచ్చినట్లయితే ఈ యొక్క దోషం అనేటువంటిది మీరైనా ఇవ్వచ్చు, మీ తల్లిగారితో డైరెక్ట్గా ఇప్పిస్తే ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి దీనివల్ల. అదేవిధంగా ఫారెన్ రిలేటెడ్ సంబంధించిన సంబంధాలు కుదుర్చుకోవడము, ఫారెన్ రిలేటెడ్ మనీ యోగం కలగడం అనేటువంటి చూపిస్తుంది. మీరు గతంలో అవతల వాళ్ళతో ఏదైనా కాంప్రమైజ్ అవుదాం అనుకునేటువంటి విషయాలు ఇప్పుడు కాస్త త్వరగా కాంప్రమైజ్ వైపు వెళ్ళేటువంటి యోగాన్ని కలిగింపజేస్తున్నాయి. ఎందుకంటే 3వ స్థానంలో కాంప్రమైజ్ కారకుడు. మీరు ఏదైనా ఒక విషయం నచ్చ చెప్పేటప్పుడు ఆ యొక్క విషయాల్లోని మీకు గురువు యొక్క బుధుడి యొక్క బలం పెరగనుంది ఇక్కడ. అదొకటి. మరొక విషయం ఏంటంటే, ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ప్రదేశం మారడానికి చేసే ప్రయత్నం ఫలిస్తుంది. ఈ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లో కాస్త తల్లిదండ్రులతో ఘర్షణ, తల్లిదండ్రుల వరుస వారితో కొంతవరకు స్ట్రెస్సు, ఏదైనా ఒక ప్రాపర్టీ తీసుకునేటువంటి విషయాలు, కాస్త వాహనం మీద వెళ్ళేటువంటి విషయాల్లోని కొంత జాగ్రత్త వహించండి. ఎందుకంటే ఇక్కడ చతుర్థాధిపతి ముఖ్యంగా కొంతమంది చూడండి, స్టార్టింగ్ స్టేజెస్లో కొన్ని అపార్ట్మెంట్స్ కడుతుంటారు. కట్టేటప్పుడు మంచి బ్రాండెడ్ కంపెనీస్ అయితేనేమో వాళ్ళు అనుకున్న టైంకి ఇచ్చేస్తారు, ఇన్ టైం. కొన్ని విషయాలు ఏమవుతుందంటే, సరే ఇప్పుడు తక్కువ ఉంది కదా, 4,000 రూపాయలు ఎంత స్క్వేర్ ఫీట్ ఉంది, ఇది అయ్యేసరికి 7,000 8,000 అవుద్ది కదా, అంత లోపల నేను పెంచుకుంటాను, దీనివల్ల నాకు ఇంత డబ్బులు కలిసి వస్తాయి కదా అని కొంతమంది మనీ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు. అటువంటి విషయాల్లో సరైనటువంటి కంపెనీస్ని ఎంపిక చేసుకోండి, ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ దీంతో పాటు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైనటువంటి అంశం ఏమిటి అని చూసుకున్నట్లయితే, ఇక్కడ ఈ యొక్క బుధగ్రహము ఏదైతే 3లో ఉన్నాడో ఇది కొంతవరకు మీకు తోడ్పడుతున్నాడు. అయితే ఇక్కడ వివాహ సంబంధించినటువంటి విషయాల పట్ల మీకు అనుకూలత అనేటువంటిది కూడా యోగిస్తుంది. ఏదైనా లోన్స్ కోసం చేసే ప్రయత్నం కూడా మీకు యోగిస్తుంది. కాకపోతే అష్టమంలో కేతువు ఉన్నాడు కాబట్టి ఆకస్మికంగా తీసుకునేటువంటి కొన్ని నిర్ణయాల వల్ల మీరు కొంత స్ట్రెస్ అవుతూ ఉంటారు. కాకపోతే ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి ఏదైతే ఉందో కొంతవరకు ఉద్యోగ అవకాశాలను ఇస్తుంది, ఇక్కడ అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే మీకు మే నుంచి ఇంకా చక్కటి ఉద్యోగ అవకాశాలు వస్తాయి, గురువు మారుతున్నందుకు. కాకపోతే ఏదేమైనప్పటికీ కూడా ఈ ప్రదేశం మారడం అనేటువంటిది సూచిస్తుంది. కొంతవరకు స్ట్రెస్ అంటే ఈ ఎడ్యుకేషన్ విషయంలో ముఖ్యంగా స్టూడెంట్స్కి హైయర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్, ఎందుకంటే 4, 9 అధిపతి శుక్రుడు అయ్యాడు ఇక్కడ. 4 ఎడ్యుకేషన్ కారకుడు, హైయర్ ఎడ్యుకేషన్ కారకుడు, తల్లి కారకుడు, తండ్రి కారకుడు, దూర ప్రాంతాలకు ప్రయాణానికి కారకుడు, వాహనానికి కారకుడు. ఇతను అయ్యి శని కుజుల మధ్యన ఉన్నాడు కాబట్టి ఈ యొక్క విషయాల్లో మీరు ఏదైనా చేసేటప్పుడు పర్టికులర్గా మీరు ఏం చేయాలి అంటే,
అమ్మవారిని తలుచుకోండి. అందులో ముఖ్యంగా వరాహి అమ్మవారిని తలుచుకోండి, విష్ణు అవతారాన్ని తలుచుకోండి. అన్ని విధాలా మీకు బాగుండడం జరుగుతుంది. చాలామందికి జాతకం లేదండి, మరి ఇప్పుడు మేము ఎలాగా అని చెప్పి అడుగుతూ ఉన్నారు. ఒకటే చెప్తాను, గుర్తుపెట్టుకోండి. నవగ్రహాలు కూడా ఒక్కొక్క గ్రహము ఒక్కొక్క సంబంధించిన ఎనర్జీని మనకి ఫామ్ చేస్తూ ఉంటాయి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మీకు ప్రమోషన్స్ రావట్లేదు అనుకోండి, బహుశా అంటే ప్రమోషన్స్ రావట్లేదు, ఎదుగుదలేదు, గుర్తింపు లేదు. మీరు చేయాల్సింది ఏమిటి అంటే సూర్య నమస్కారాలు ఎక్కువగా చేస్తూ ఉండండి. సూర్య నమస్కారాలు చేయడము, అదేవిధంగా నవగ్రహాలు సూర్యగ్రహం దగ్గర దీపారాధన చేయడము, వీలైతే గోవుకి గోధుమ రవ్వ తినిపించడం చేయండి. మానసికమైనటువంటి ఇబ్బంది ఉందండి, నాకు మనసు చంచలంగా ఉంటుంది అన్నప్పుడు ఓం మనస్వినియే నమః లేదా అష్టమీ చంద్ర విభ్రాజ అలికస్థల శోభితాయే నమః. ఈ నామము కొన్ని పనులు సగంలో ఆగిపోయినటువంటిది కూడా కాస్త త్వరగా నెరవేరడానికి యోగిస్తుంది. ఎందుకంటే ఈ యొక్క అష్టమి తిథికి త్వరితాదేవి అధిష్టాన దేవతగా చెప్తూ ఉంటారు. అదేవిధంగా కాస్త బియ్యము దానంగా ఇవ్వడం, అన్నదానాలు చేస్తూ ఉన్నట్లయితే మానసిక స్ట్రెస్ అనేటువంటి తగ్గుతుంది. మరి కొంతమందికి చూడండి, అంటే ఇది ఎందుకు చెప్తున్నా అంటే జాతకం లేదు అంటే లేక ఇబ్బంది పడుతుంటారు, నాకు సమస్య ఎలా పరిష్కారం అవుతుంది అని. అలాంటి వారికి ఉదాహరణకి బాగా గొడవలు అవుతున్నాయి. అలాంటప్పుడు మీరు ఏం చేయండి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన, మీరు ఎంత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేస్తూ ఉంటే అంత బాగుంటుంది. అందులో ప్రత్యేకంగా మీకు భూ సంబంధించినటువంటి వివాదాలు అవుతున్నాయి అనుకోండి, వారాహి అమ్మవారి యొక్క అష్టోత్తరం చదువుకోండి. ఓం వారాహీదేవి అయి నమః అనుకోండి, సరిపోతుంది. చేస్తుంటే అమ్మవారు ఏంటంటే వరాహస్వామి యొక్క శక్తి కాబట్టి భూ సంబంధించినటువంటి వివాదాలు తగ్గిస్తుంది. అది కూడా మంగళవారాలు చేస్తే ఇంకా చక్కగా పనికి వస్తుంది. గోవు క్యారెట్లు తినిపించండి. కొంతమందికి వ్యాపారంలో కలిసి రాదు సరిగ్గా, అలాంటప్పుడు విష్ణు సహస్రనామాలు చేస్తూ వ్యాపారాల్లో బాగా అప్పులు అవుతున్నాయి అన్నప్పుడు ఓం అపర్ణాయై నమః అనే నామస్మరణ కనుక చేసినట్లయితే 100% మీ యొక్క అప్పులు తీరిపోవడం జరుగుతుంది. అలాగే దత్తాత్రేయుడి యొక్క ఆరాధన, దత్త చరిత్ర పారాయణము, దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర అనే నామస్మరణ కనుక చేసినట్లయితే మీకు ముఖ్యంగా సంతాన సంబంధించినటువంటి ఇబ్బందులు ఏమైనా తగ్గడము, కోర్టు కేసు వ్యవహారాలు తగ్గడం, ముఖ్యంగా కోర్టు కేసు వ్యవహారాలకి జయ గురుదత్త శ్రీ గురుదత్త అనే నామస్మరణ చేయండి. కొంతమందికి వివాహం అవ్వదు శుక్రబలం లేకపోవడం వల్ల, అలాంటప్పుడు వివాహ సంబంధించిన విషయాలు ఎంత ప్రయత్నం చేస్తున్నా అవ్వవు, ముఖ్యంగా పురుషులకి. అలాంటప్పుడు చేయవలసింది ఏమిటి అంటే లలితా సహస్రనామాల్లో ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కందరాయై నమః అనే నామస్మరణ చేయండి. రోజు ఒక 40 నిమిషాలు చేయండి. ఏ మంత్రమైనా కూడా, ఏదో 5 నిమిషాలు చేశాను లేకపోతే 11 సార్లు చేశానంటే అది పని చేయదు. ఎలా అంటే చూడండి, మన బాడీ బాగా స్టిఫ్గా చక్కగా తయారవ్వాలంటే జిమ్కి వెళ్ళి ఒక అరగంట, గంట, 2 గంటలు వర్కౌట్ చేస్తాం. అంతేగాని ఒక 5 నిమిషాలు ఇల్లు వచ్చేస్తానండి నా బాడీ స్టిఫ్గా అవ్వాలంటే అవ్వదు. ఎందుకు అవ్వదు? ఆ సమయం సరిపోదు. బాడీ మంచి కండలు తిరిగినట్టు అవ్వాలంటే ఒక 2 అవర్స్ స్పెండ్ చేయాలి కనీసం 1 అవర్ అయినా స్పెండ్ చేయాలి. అది ఎలాగో మంత్రం కూడా అంతే, గుర్తుపెట్టుకోండి. ఎంత ఎక్కువసేపు చేస్తూ ఉంటే అంత మంచి ఫలితం వస్తుంది, గుర్తుపెట్టుకోండి. కనీసం మీకు జిమ్ అయినా మరి 2 గంటల కంటే ఎక్కువ చేస్తే ఓవర్ అయిపోయి ఇబ్బంది పడవచ్చు, కానీ మంత్రానికి అలాంటిది ఉండదు కాబట్టి చేయండి. అదేవిధంగా కొంతమందికి ఏలినాడు శని నడుస్తుందండి, మా పేరు రీత్యా లేకపోతే నా రాశి రీత్యా అని బాధపడుతూ ఉంటారు. ఏ పని చేసినా కలిసి రావట్లేదు. ఒకటే గుర్తుపెట్టుకోండి, మీకు దగ్గరలో శివాలయం ఉన్నట్లయితే శివాలయానికి వెళ్ళి అక్కడ చక్కగా నూనె ఒక 1/2 కిలోనో 1/4 కిలోనో మీ స్తోమత బట్టి చక్కగా నూనె తీసుకోండి. శనివారం రోజు పొద్దున్నే ఆలయానికి వెళ్ళి ఏమండి దీపారాధన కోసం ఈ నూనె వాడండి అని ఇవ్వండి, చాలు. ఏం అక్కర్లేదు. వాళ్ళు చక్కగా పురోహితులు తీసుకొని ఆలయంలో పెట్టుకుంటారు, తర్వాత దీపారాధన కోసం వాడుతూ ఉంటారు. శివునికి మీరు ఎప్పుడైతే దీపారాధన కోసం అని చెప్పి నూనెను సమర్పించారో శివుడు యొక్క అనుగ్రహం వల్ల శనీశ్వరుడు యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా రాహుకేతువుల దోషాలు ఉంటాయి కొంతమందికి. అంటే రాహుదోషం ఉన్నప్పుడు ఏమవుతుందంటే మోసపోవడాలు కానీ లేకపోతే భ్రమలో బ్రతకడం కానీ, ఏమవుతుందో అర్థం కాని స్థితిలోకి వెళ్ళిపోవడం కానీ, ఒక సుడిగుండంలోకి వెళ్ళిపోయినట్టుగా అప్పులు ఎక్కువైపోయి చుట్టూ 4 దిక్కుల నుంచి ప్రాబ్లమ్స్ వచ్చేసి ఆయనకి ఏం చేయాలో అర్థం కాక స్థితిలోకి వెళ్ళిపోతుంటారు. అలాంటప్పుడు ఒక్కటే ఒక మార్గం గుర్తుపెట్టుకోండి, అదేమిటంటే ఓం దుమ్ దుర్గాయ నమః. దుర్గాదేవిని సాక్షాత్ అమ్మవారు నా తల్లి అనుకొని భావిస్తూ ఓం దుమ్ దుర్గాయ నమః, నా తల్లి నాకుండగా నాకేంటి భయము అన్నట్టుగా దుర్గాదేవిని తలుచుకోండి. ఖచ్చితంగా అమ్మవారు
మీ యొక్క స్థితిని ఒక మాయ తొలగించినట్టుగా తొలగించేసి మీకు తెలియని ఒక ధైర్యాన్ని ఇస్తుంది. ఇక్కడ ఏమవుతుందంటే సిచ్యువేషన్స్ అందరికీ ఉంటాయి, బ్యాడ్ సిచ్యువేషన్స్, గుడ్ సిచ్యువేషన్స్ అందరికీ ఉంటాయి ప్రపంచంలో. ఎవరైతే ఆ మాయలో పడకుండా ఇది శాశ్వతం కాదు, దీని నుంచి నేను ఖచ్చితంగా బయటపడతాను, నేను అమ్మవారిని నమ్ముకున్నాను, నా ప్రయత్నం నేను నమ్ముకున్నాను, ఎవరైతే ఆ ప్రయత్నం కూడా అమ్మవారే అని ఎవరైతే భావించి ముందుకు వెళ్తారో ఖచ్చితంగా వారు బయటపడతారు, గుర్తుపెట్టుకోండి. అది దానికి నామం ఏమిటి? ఓం దుమ్ దుర్గాయ నమః. ముఖ్యంగా రాహుగ్రహం దగ్గర దీపారాధన చేసి రోజు ఒక అరగంట సేపు కూర్చొని చేయండి. ప్రతిదీ ఆటంకం అండి, అందరికీ తెలుసు. ఆటంకాలను తొలగించే భగవంతుడు ఎవరు? మనకి గణపతి. ఓం గం గణాధిపతయే నమః. మీకు ఎటువంటి ఆటంకమైనా గుర్తుపెట్టుకోండి, ఎటువంటి ఆటంకమైనా సరే తొలగించడం ఆయన బాధ్యతగా తీసుకొని మిమ్మల్ని ఆటంకాల నుంచి బయటపడేస్తారు. అయితే ఇప్పుడు ఇవన్నీ నేను చెప్పినవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ధర్మబద్ధమైనవైతేనే మీకు ఫలిస్తుంది. అధర్మంగా ఏదో నేను కబ్జా చేసుకుంటే ఆ ఓనర్ వచ్చి నన్ను కబ్జాను తీసేస్తున్నాడు, ఈ ఆటంకం తొలగించి స్వామి అంటే గణపతి తొలగించడు, గుర్తుపెట్టుకోండి. నేను ఏదో కబ్జా ల్యాండ్ నాకు రావాలని వరాహస్వామిని చేస్తే వరాహ అమ్మవారు ఏమి ఇదవ్వదు. కాబట్టి ఏంటంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీకు ధర్మబద్ధమైనటువంటిది అయినది ఏదైనా కానీ మీరు ఈ మంత్రం కనుక జపించగలిగితే, గోసేవ చేయగలిగితే, స్వామివారిని భక్తి శ్రద్ధలతో మీరు కనుక అడగగలిగితే ఖచ్చితంగా 100కి 100% 1% కూడా తగ్గకుండా ఈ పని జరిగి తీరుతుంది. శ్రీమాత్రే నమః.